వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఏంటి ఆడియన్స్ సంగతి అంటే అదిరిపోయింది కదా సంక్రాంతి అంటున్నారు. నిజమే కదా, పండక్కి వచ్చిన సినిమాలు ఆ రేంజ్ లో ఎంటర్టైన్ చేశాయి. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్స్ ఆఫీస్ కి సక్సెస్ జోష్ తీసుకొచ్చాయి. దీంతో 2027 సంక్రాంతిపై ఫోకస్ పెట్టారు మేకర్స్. మరి వచ్చే ఏడాది పండగ బరిలో ఉన్న ఆ సినిమాలేంటి? 2026 సంక్రాంతి నిజంగానే అదిరిపోయింది. బాక్సాఫీస్ దగ్గర 700 కోట్లకి పైగా బిజినెస్ జరిగింది. పండక్కి ముందుగా వచ్చిన రాజాసాబ్ సినిమా 200 కోట్లతో సరిపెడితే మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు 300 కోట్లకి పైగా కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని రఫ్ఫాడిస్తోంది. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలశెట్టి అనగనగా ఒకరాజు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు మరో 200 కోట్ల వరకు కలెక్ట్ చేశాయి. పండగ సీజన్ కి ఉన్న డిమాండ్ తో ఇప్పటి నుంచే 2027 సంక్రాంతికి పోటీ మొదలైంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్న చిరంజీవి బాబీ సినిమా విడుదల వచ్చే సంక్రాంతికే అనే ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా 2023 సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో మరోసారి పండగ సీజన్ నే టార్గెట్ చేస్తున్నారు డైరెక్టర్ బాబీ. బెంగాల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. హీరోయిన్ గా ప్రియమణి పేరు వినిపిస్తూ ఉండగా కృతి శెట్టి చిరుకి కూతురుగా నటించే ఛాన్స్ ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు కీ రోల్లో మోహన్ లాల్ కూడా కనిపిస్తారట. వీటన్నింటిపై మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది. ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి 2027 కి మళ్లీ వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మెగా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోన్న అనిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇప్పటినుంచే ఆడియన్స్ లో క్యూరియాసిటీ జనరేట్ చేస్తున్నారు. సినిమా స్టోరీ లైన్ ఫిక్స్ అయిందని, ఎవరితో సినిమా అనేది మరికొద్ది రోజుల్లో చెప్తానంటున్నారు హిట్ మిషన్ అనిల్ రావిపూడి. సంక్రాంతి అంటే శర్వ, శర్వ అంటే సంక్రాంతి అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. నారీ నారీ నడుమ మురారి సినిమాతో హ్యాట్రిక్ సంక్రాంతి సక్సెస్ అందుకున్న శర్వానంద్ 2027 సంక్రాంతికి ఎవరితో వచ్చేది చెప్పేశారు. శ్రీనువైట్ల డైరెక్షన్ లో మైత్రి నిర్మాతల బ్యానర్ లో వచ్చే ఏడాది పండక్కి మళ్లీ వస్తాను, పండక్కి అన్ని సినిమాలతో హిట్ కొడతాను అంటూ నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేశారు శర్వానంద్. ఈ సంక్రాంతికి వస్తామన్న తమిళ హీరోల సినిమాలు చిక్కుల్లో పడ్డాయి. విజయ్ జననాయగన్ రిలీజ్ డేట్ పై డైలమా ఇంకా కంటిన్యూ అవుతోంది. పాన్ ఇండియా రిలీజ్ అని చెప్పిన పరాశక్తి తెలుగులో రిలీజ్ అవ్వలేదు. దీంతో 2027 సంక్రాంతి మాత్రం మిస్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు రజనీకాంత్. కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా 2027 పొంగల్ని టార్గెట్ చేస్తోంది. అనిరుద్ మ్యూజిక్ ఇస్తోన్న రజనీకాంత్ 173వ సినిమాని శిబి చక్రవర్తి డైరెక్ట్ చేస్తున్నారు. మరి వీటితో పాటు ఇంకెన్ని సినిమాలు 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తాయో వెయిట్ అండ్ సీ. 2026 బాక్స్ ఆఫీస్ కి శుభారంభాన్ని ఇచ్చాయి సంక్రాంతి సినిమాలు. పండక్కి వచ్చిన సినిమాలు 700 కోట్లకి పైగా బిజినెస్ చేశాయి. అయితే ఫిబ్రవరి సిచ్యువేషన్ చూస్తే 100 కోట్లు కూడా డౌటే అనే సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి సంక్రాంతి సినిమాలతో డోంట్ వరీ అంటూ సాగిన జనవరి తర్వాత ఫిబ్రవరిలో బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి? చూస్తుంటే ఫిబ్రవరిలో బాక్సాఫీస్ కి వరీ సిచ్యువేషన్ ఎదురయ్యేలా ఉంది. స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం ఇందుకు మెయిన్ రీజన్ గా కనిపిస్తోంది. నెల మొత్తం మీద 1/2 డజన్కి పైగా సినిమాలున్నా ఆడియన్స్ ని థియేటర్స్ కి ఫుల్ చేసే సినిమాలు ఏంటనేది పెద్ద ప్రశ్నగా ఉంది. విశ్వక్ సేన్, నిఖిల్ సినిమాలు తప్పించి జనాల్లో బజ్ క్రియేట్ చేసే సినిమాలు అంతగా కనిపించడం లేదు. ఈ సిచ్యువేషన్ లో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ యుపోరియా, హనీ, విత్ లవ్ 3 సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత గుణశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమా యుపోరియా. ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు యూత్ డ్రగ్స్ కాన్సెప్ట్ తో యుపోరియా సినిమా తెరకెక్కింది. ధురంధర్ ఫేమ్ సారా అర్జున్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో భూమిక, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ సినిమాని ఫిబ్రవరి 6న విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 6నే ఆడియన్స్ ముందుకొస్తోంది హనీ సినిమా. నవీన్ చంద్ర, దివ్యా పిళ్ళై లీడ్ రోల్స్ లో సైకలాజికల్ హారర్ బ్యాక్ డ్రాప్ మూవీగా హనీని తెరకెక్కించారు డైరెక్టర్ కరుణ కుమార్. యుపోరియా, హనీ సినిమాలతో పాటు విత్ లవ్ అనే తమిళ సినిమా కూడా అదే రోజు థియేటర్స్ లోకి వస్తోంది. టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా, అనస్వర రాజన్ హీరోయిన్ గా విత్ లవ్ సినిమా యూత్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. సౌందర్య, రజనీకాంత్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 6నే విడుదలవుతుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో విడుదలయ్యే సినిమాలు ఆడియన్స్ ని థియేటర్స్ కి ఎంతవరకు పుల్ చేస్తాయో తెలియదు గానీ సెకండ్ వీక్ మాత్రం క్యూరియాసిటీగా కనిపిస్తోంది. విశ్వక్ సేన్, నిఖిల్ సినిమాలే అందుకు రీజన్.
ఈ ఫిబ్రవరి బాక్స్ ఆఫీస్ ఈ సినిమా రిజల్ట్ పై ఆధారపడింది. ఫిబ్రవరి 13న విశ్వక్సేన్, ఫంకీ, నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభూ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. వీటిల్లో ఫంకీ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. ప్రమోషనల్ కంటెంట్ తో ఫంకీ సినిమాపై జనాల్లో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాతో కయాడో లోహర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. డైరెక్టర్ అనుదీప్ కేవి ఫంకీ సినిమాని హిలీరియస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఎంటర్టైనర్ జోనర్ లో విశ్వక్సేన్ ఫంకీ సినిమా వస్తూ ఉంటే, పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ సినిమాతో వస్తున్నారు నిఖిల్ సిద్ధార్థ్. ఫిబ్రవరిలో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే సినిమాల్లో స్వయంభూ కనిపిస్తోంది. నిఖిల్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన స్వయంభూ ఫిబ్రవరి 13న బాక్సాఫీస్ ముందుకొస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఫిబ్రవరి 14న థియేటర్స్ లోకి వస్తోంది కపుల్ ఫ్రెండ్లీ సినిమా. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కింది. కపుల్ ఫ్రెండ్లీ సినిమా విడుదలైన రోజే థియేటర్స్ లోకి వస్తోంది సీతా పయనం మూవీ. యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతోంది. మొత్తంగా ఫిబ్రవరిలో విడుదలయ్యే ఈ సినిమాల్లో కేవలం స్వయంభూ, ఫంకీ సినిమాలు మాత్రమే ఆడియన్స్ ని థియేటర్స్ కి ఫుల్ చేసేవిగా కనిపిస్తున్నాయి. జనవరిలో 700 కోట్లకి పైగా బిజినెస్ చేసిన బాక్సాఫీస్ ఫిబ్రవరిలో 100 కోట్లు కాదు కదా, 50 కోట్లు కూడా డౌట్ అనిపిస్తోంది. మార్చి వచ్చే వరకు బాక్సాఫీస్ కి వర్రీ సిచ్యువేషన్ తప్పేలా లేదు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై రూమర్స్ రేంజ్ లో స్ప్రెడ్ అవుతున్నాయి. మల్టీ స్టారర్ అని కొందరంటే లేదు పవన్ కళ్యాణ్ తోనే అని మరికొందరు అంటున్నారు. అయితే వీటన్నిటిపై చిన్న సైజు టీజర్ కట్ల క్లారిటీ ఇచ్చారు. మరి హిట్ మిషన్ అనిల్ రావిపూడి ఇచ్చిన క్లారిటీ ఏంటి? సంక్రాంతి బాక్సాఫీస్ సీజన్ ని వదిలే ఛాన్స్ లేదంటున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. హిట్ మిషన్ గా బ్లాక్ బస్టర్స్ డెలివరీ చేస్తున్న అనిల్ రావిపూడి 2027 సంక్రాంతికి రెడీ అవుతున్నారు. ఈ విషయంలోనే అనిల్ నెక్స్ట్ సినిమా ఎవరితో అనే దానిపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అనిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. 2027 సంక్రాంతికి మరో ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. సినిమాకి స్టోరీ లైన్ ఫిక్స్ అయిందన్న అనిల్ టైటిల్ చాలా విచిత్రంగా ఉంటుందని ఎగ్జైట్మెంట్ పెంచేస్తున్నారు. త్వరలో మొదలయ్యే ఈ సినిమాకి సంబంధించి క్యాస్టింగ్ ఇంకా ఫైనల్ కాలేదన్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో మ్యాజిక్ జరగడం పక్కా అంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తర్వాత భగవంత్ కేసరిలా డిఫరెంట్ జానర్ చేయాలని ఉందన్న అనిల్ ఆడియన్స్ కి మరో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా తర్వాత అనిల్ రావిపూడి మల్టీ స్టారర్ చేస్తారు అనే రూమర్స్ కి చెక్ పడింది. అలాగే పవన్ కళ్యాణ్ తో సినిమా అంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. డేట్స్ ఉన్న హీరోలని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. అయితే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. మరి స్టార్ హీరోల్ని కాదని వచ్చే సంక్రాంతికి అనిల్ రావిపూడి ఏ హీరోతో బాక్సాఫీస్ ముందుకొస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. విడుదలైన ఓం శాంతి 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 సినిమా ట్రైలర్, రిపబ్లిక్ డే కి డేవిడ్ రెడ్డి ఫస్ట్ లుక్, ఆకట్టుకుంటోన్న గాంధీ టాక్స్ సినిమా నుంచి మెలోడీ సాంగ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించిన ఓం శాంతి 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 సినిమా ట్రైలర్ విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న థియేటర్స్ లోకి వస్తోంది. మంచు మనోజ్ అప్కమింగ్ మూవీ డేవిడ్ రెడ్డి ఫస్ట్ లుక్ జనవరి 26న రిపబ్లిక్ డే కి విడుదల చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గాంధీ టాక్స్ సినిమా నుంచి పదే మెలోడీ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. మూకీ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. వినయరత్నం డైరెక్ట్ చేస్తోన్న శ్రీ చిదంబరం గారు సినిమా నుంచి వెళ్లే దారిలోన ఫస్ట్ సింగిల్ విడుదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పాడిన ఈ పాట ఆకట్టుకుంటోంది. సుమతి శతకం సినిమా నుంచి సెకండ్ లిరికల్ సుమతి సాంగ్ విడుదలైంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.